విస్తృతంగా చర్చించబడిన స్కాల్ప్ క్షిపణి స్మాష్ స్టార్మ్ షాడోని ఫ్రాన్స్ మరియు ఏ దేశం సంయుక్తంగా అభివృద్ధి చేశాయి? రష్యా, జపాన్, ఇంగ్లాండ్, ఇజ్రాయెల్. రైట్ ఆన్సర్ ఇంగ్లాండ్. విస్తృతంగా చర్చించబడిన స్కాల్ప్ క్షిపణిని ఫ్రాన్స్ మరియు ఇంగ్లాండ్ దేశం సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. భారతదేశపు మొట్టమొదటి మ్యూజికల్ రోడ్ ఏ నగరంలో నిర్మించబడింది? పూణే, ఇండోర్, ముంబై, హైదరాబాద్. రైట్ ఆన్సర్ ముంబై. భారతదేశపు మొట్టమొదటి మ్యూజికల్ రోడ్డు ముంబై నగరంలో నిర్మించబడింది. ఢిల్లీ ఖేల్ మహాకుంభ్ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? శిఖర్ ధావన్, రిషబ్ పంత్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ. రైట్ ఆన్సర్ శిఖర్ ధావన్. ఢిల్లీ ఖేల్ మహాకుంభ్ బ్రాండ్ అంబాసిడర్గా శిఖర్ ధావన్ నియమితులయ్యారు. నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ 2025లో భారతదేశం యొక్క ర్యాంకు ఎంత? 50, 60, 35, 45. రైట్ ఆన్సర్ 45. నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ 2025లో భారతదేశం యొక్క ర్యాంకు 45వ స్థానం. భారతదేశంలో అత్యధిక ఉన్నిని ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? జమ్మూ మరియు కాశ్మీర్, గుజరాత్, రాజస్థాన్, హర్యానా. రైట్ ఆన్సర్ సి రాజస్థాన్. భారతదేశంలో అత్యధిక ఉన్నిని ఉత్పత్తి చేసే రాష్ట్రం రాజస్థాన్. భారత్ టాక్సీతో భాగస్వామ్యం కుదుర్చుకున్న తొలి రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ఏది? చండీగఢ్, లడఖ్, ఢిల్లీ, గోవా. రైట్ ఆన్సర్ ఢిల్లీ. భారత్ టాక్సీతో భాగస్వామ్యం కుదుర్చుకున్న మొదటి రాష్ట్రం ఢిల్లీ. తాన్యా సి. నాథన్ ఏ రాష్ట్రానికి చెందిన మొట్టమొదటి దృష్టిలోపం ఉన్న మహిళా న్యాయమూర్తి అయ్యారు? తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ. రైట్ ఆన్సర్ కేరళ. తన్యా సి. నాథన్ కేరళ రాష్ట్రానికి చెందిన మొట్టమొదటి దృష్టిలోపం ఉన్న మహిళా న్యాయమూర్తి అయ్యారు. ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్లో మను భాకర్ ఏ పతకాన్ని గెలుచుకున్నారు? స్వర్ణం, కాంస్యం, రజక పతకం ఏదీ కాదు. రైట్ ఆన్సర్ రజత పతకం. ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్లో మను భాకర్ రజత పతకాన్ని గెలుచుకున్నారు. ఐ-లైవ్ కనెక్ట్ ఏఐ హెల్త్ కేర్ ఏ ప్రదేశంలో ప్రారంభించబడింది? యుఎస్ఏ, జర్మనీ, చైనా, భారతదేశం. రైట్ ఆన్సర్ భారతదేశం. ఐ-లైవ్ కనెక్ట్ ఏఐ హెల్త్ కేర్ భారతదేశంలో ప్రారంభించబడింది. లినియోథెమిస్ కేరళనిస్ అనే కొత్త తుమ్మెద జాతిని ఎక్కడ కనుగొన్నారు? కేరళ, తమిళనాడు, గోవా, సిక్కిం. రైట్ ఆన్సర్ కేరళ. కేరళ. లినియోథెమిస్ కేరళనిస్ అనే కొత్త తుమ్మెద జాతిని కేరళ రాష్ట్రంలో కనుగొన్నారు. ఎస్ఏఎఫ్ఎఫ్ అండర్-19 ఫుట్బాల్ ఛాంపియన్షిప్ 2026 టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? నేపాల్, భూటాన్, భారతదేశం, బంగ్లాదేశ్. రైట్ ఆన్సర్ భారతదేశం. ఎస్ఏఎఫ్ఎఫ్ అండర్-19 ఫుట్బాల్ ఛాంపియన్షిప్ 2026 టైటిల్ను భారతదేశం గెలుచుకుంది. పడాయి విత్ ఏఐ డిజిటల్ లెర్నింగ్ కార్యక్రమాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఉత్తరాఖండ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా. రైట్ ఆన్సర్ హిమాచల్ ప్రదేశ్. పడాయి విత్ ఏఐ డిజిటల్ లెర్నింగ్ కార్యక్రమాన్ని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం ప్రారంభించింది. 79వ సంతోష్ ట్రోఫీ 2026 టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? బెంగాల్, కేరళ, గోవా, సర్వీసెస్. రైట్ ఆన్సర్ సర్వీసెస్. 79వ సంతోష్ ట్రోఫీ 2026 టైటిల్ను సర్వీసెస్ గెలుచుకున్నారు. 2026లో ప్రధాని మోడీ తన తొలి విదేశీ పర్యటనను ఏ దేశంలో చేపట్టారు? భూటాన్, వియత్నాం, మలేషియా, యుఏఈ. రైట్ ఆన్సర్ మలేషియా. 2026లో ప్రధాని మోడీ తన తొలి విదేశీ పర్యటనను మలేషియా దేశంలో చేపట్టారు. అసభ్య పదజాలం మరియు ఆయుధాల పంపిణీని అరికట్టడానికి ఆపరేషన్ శాస్త్రను ఎవరు ప్రారంభించారు? యూపీ పోలీసులు, సిబిఐ, ఢిల్లీ పోలీసులు, ఐటీబీపీ. రైట్ ఆన్సర్ ఢిల్లీ పోలీసులు.
అసభ్య పదజాలం మరియు ఆయుధాల పంపిణీని అరికట్టడానికి ఆపరేషన్ శాస్త్రాను ఢిల్లీ పోలీసులు ప్రారంభించారు. 2026లో జరిగిన 16వ అండర్-19 ప్రపంచ కప్ను ఎవరు గెలుచుకున్నారు? భారత్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, ఇంగ్లాండ్. రైట్ ఆన్సర్ భారత్. 16వ అండర్-19 ప్రపంచ కప్ 2026ను భారతదేశం గెలుచుకుంది. 2026లో సైనిక శక్తి పరంగా ప్రపంచ స్థాయిలో భారతదేశ స్థానం ఏమిటి? 2వ స్థానం, 5, 3, 4. రైట్ ఆన్సర్ 4. 2026లో సైనిక శక్తి పరంగా ప్రపంచ స్థాయిలో భారతదేశ స్థానం 4వ స్థానం. స్వచ్ఛతా పఖ్వాడా అవార్డ్స్ 2025లో మొదటి బహుమతిని ఎవరు గెలుచుకున్నారు? విశాఖపట్నం పోర్ట్, కాండ్లా పోర్ట్, పారాదీప్, హల్దియా. రైట్ ఆన్సర్ సి, పారాదీప్ పోర్ట్. స్వచ్ఛతా పఖ్వాడా అవార్డ్స్ 2025లో మొదటి బహుమతిని పారాదీప్ పోర్ట్ గెలుచుకున్నారు. భారతదేశంలో డ్రోన్ నిరోధక వ్యవస్థను మోహరించిన మొదటి ఓడరేవు ఏది? ముంద్రా పోర్ట్, చెన్నై పోర్ట్, కొచ్చిన్ పోర్ట్, వి.ఓ. చిదంబరనార్ పోర్ట్. రైట్ ఆన్సర్ డి, వి.ఓ. చిదంబరనార్ పోర్ట్. భారతదేశంలో డ్రోన్ నిరోధక వ్యవస్థను మోహరించిన మొదటి ఓడరేవు వి.ఓ. చిదంబరనార్ పోర్ట్. భారతదేశంలో పక్షి అట్లాస్ను ప్రచురించిన రెండవ రాష్ట్రం ఏది? కేరళ, అస్సాం, గోవా, మణిపూర్. రైట్ ఆన్సర్ గోవా. భారతదేశంలో పక్షి అట్లాస్ను ప్రచురించిన రెండవ రాష్ట్రం గోవా. 72వ మహిళల సీనియర్ జాతీయ కబడ్డీ టోర్నమెంటును ఎవరు గెలుచుకున్నారు? రైల్వేస్, మహారాష్ట్ర, హర్యానా, పంజాబ్. రైట్ ఆన్సర్ హర్యానా. 72వ మహిళల సీనియర్ జాతీయ కబడ్డీ టోర్నమెంటును హర్యానా గెలుచుకున్నారు. 2027 ఆర్థిక సంవత్సరానికి వృద్ధుల కోసం బడ్జెట్ను ప్రకటించిన భారతదేశంలోని మొదటి రాష్ట్రం ఏది? కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ. రైట్ ఆన్సర్ కేరళ. 2027 ఆర్థిక సంవత్సరానికి వృద్ధుల కోసం బడ్జెట్ను ప్రకటించిన భారతదేశంలోని మొదటి రాష్ట్రం కేరళ. $1 ట్రిలియన్ మార్కెట్ విలువను చేరుకున్న తొలి రిటైల్ కంపెనీ ఏది? అమెజాన్, రిలయన్స్, అలీబాబా, వాల్మార్ట్. రైట్ ఆన్సర్ డి, వాల్మార్ట్. $1 ట్రిలియన్ మార్కెట్ విలువను చేరుకున్న మొదటి రిటైల్ కంపెనీ వాల్మార్ట్. అణుశక్తితో నడిచే జలాంతర్గామి ఖబరోవ్స్క్ ఏ దేశానికి చెందినది? చైనా, అమెరికా, రష్యా, ఉత్తర కొరియా. రైట్ ఆన్సర్ రష్యా. ఖబరోవ్స్క్ అనే అణుశక్తితో నడిచే జలాంతర్గామి రష్యా దేశానికి చెందినది. భారతదేశంలో 100% బీమా కవరేజీని సాధించిన మొదటి జిల్లా ఏది? అల్వార్, పూణె, జైపూర్, వారణాసి. రైట్ ఆన్సర్ అల్వార్. భారతదేశంలో 100% బీమా కవరేజీని సాధించిన మొదటి జిల్లా అల్వార్. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టైటిల్ను గెలుచుకోవడానికి ఆర్బీసీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎవరిని ఓడించింది? ముంబై ఇండియన్స్, యూపీ వారియర్స్, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జైంట్స్. రైట్ ఆన్సర్ ఢిల్లీ క్యాపిటల్స్. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టైటిల్ను గెలుచుకోవడానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఢిల్లీ క్యాపిటల్స్ను ఓడించింది. పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి యూరోపియన్ దేశం ఏది? స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ. రైట్ ఆన్సర్ స్పెయిన్. పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి యూరోపియన్ దేశం స్పెయిన్. ఏ రక్షణ సంస్థకు మినీరత్న కేటగిరీ 1 హోదా మంజూరు చేయబడింది? భారత్ డైనమిక్స్, బిఇఎల్, యంత్రా ఇండియా లిమిటెడ్, హెచ్ఏఎల్. రైట్ ఆన్సర్ యంత్రా ఇండియా లిమిటెడ్. యంత్రా ఇండియా లిమిటెడ్ అనేటువంటి రక్షణ సంస్థకు మినీరత్న కేటగిరీ 1 హోదా మంజూరు చేయబడింది. ఇటీవల భూ విజ్ఞాన శాస్త్రంలో క్రాఫోర్డ్ బహుమతిని ఎవరు అందుకున్నారు? ఎంఎస్ స్వామినాథన్, సునీత నారాయణ్, వీరభద్రన్ రామనాథన్, సుందర్లాల్ బహుగుణ. రైట్ ఆన్సర్ వీరభద్రన్ రామనాథన్. జియో సైన్సెస్లో ఇటీవల క్రాఫోర్డ్ ప్రైజ్ వీరభద్రన్ రామనాథన్కు లభించింది. 2026-27 బడ్జెట్లో
అమృత్ పీటీగా ఎవరిని పేర్కొన్నారు? వృద్ధులు, మహిళలు, రైతులు, యువశక్తి. రైట్ ఆన్సర్ యువశక్తి. 2026-27 బడ్జెట్లో అమృత్ పీటీగా యువశక్తిని పేర్కొన్నారు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి తొలి మహిళా డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? నివేదిత దూబే, రష్మీ సింగ్, సీమారావు, అంజలి గుప్తా. రైట్ ఆన్సర్ నివేదిత దూబే. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి తొలి మహిళా డైరెక్టర్గా నివేదిత దూబేని నియమితులయ్యారు. ప్రైవేట్ అంతరిక్ష కేంద్రం హెవెన్-1 ఎక్కడ అభివృద్ధి చేయబడుతోంది? రష్యా, చైనా, అమెరికా, భారతదేశం. రైట్ ఆన్సర్ అమెరికా. ప్రైవేట్ అంతరిక్ష కేంద్రం హెవెన్-1 అమెరికాలో అభివృద్ధి చేయబడుతుంది. పంచాయతీ అభివృద్ధి సూచిక 2.0లో మొదటి ర్యాంకు పొందిన రాష్ట్రం ఏది? కేరళ, గుజరాత్, త్రిపుర, మధ్యప్రదేశ్. రైట్ ఆన్సర్ త్రిపుర. పంచాయతీ అభివృద్ధి సూచిక 2.0లో మొదటి ర్యాంక్ పొందిన రాష్ట్రం త్రిపుర. రాష్ట్రపతి పాలన విధించిన తరువాత మణిపూర్ మొదటి ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? ఎన్ బీరెన్ సింగ్, కె రంజిత్, ఎంనం ఓంచంద్ సింగ్, ఓక్రమ్ ఇబోబి. రైట్ ఆన్సర్ ఎంనం ఓంచంద్ సింగ్. రాష్ట్రపతి పాలన విధించిన తర్వాత మణిపూర్ మొదటి ముఖ్యమంత్రిగా ఎంనం ఓంచంద్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. పునరుత్పాదక శక్తికి అత్యధికంగా దోహదపడే రాష్ట్రం ఏది? రాజస్థాన్, తమిళనాడు, గుజరాత్, కర్ణాటక. రైట్ ఆన్సర్ గుజరాత్. పునరుత్పాదక శక్తికి అత్యధికంగా దోహదపడే రాష్ట్రం గుజరాత్. 2026-27 బడ్జెట్కు ద్రవ్యలోటు లక్ష్యం ఎంత? 5.1, 4.5, 4.3, 4. రైట్ ఆన్సర్ సి 4.3. 2026-27 బడ్జెట్కు ద్రవ్యలోటు లక్ష్యం ఎంత? 4.3%. జలంధర్లోని అడంపూర్ విమానాశ్రయానికి కొత్త పేరు ఏమిటి? గురునానక్ విమానాశ్రయం, భగత్ సింగ్, శ్రీ గురు రవిదాస్ మహారాజ్జీ, వాల్మీకి. రైట్ ఆన్సర్ శ్రీ గురు రవిదాస్ మహారాజ్జీ విమానాశ్రయం. జలంధర్లోని అడంపూర్ విమానాశ్రయానికి శ్రీ గురు రవిదాస్ మహారాజ్జీ విమానాశ్రయం అనే కొత్త పేరు పెట్టారు. 2026 ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేత ఎవరు? అరీనా సబలెంకా, ఇగా స్వియాటెక్, ఎలెనా రైబాకినా, కోకో గౌఫ్. రైట్ ఆన్సర్ ఎలెనా రైబాకినా. 2026 ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేత ఎలెనా రైబాకినా. సింగపూర్ ఎయిర్ షోలో భారత వైమానిక దళ బృందం పాల్గొంది? సూర్యకిరణ్ బృందం, తేజస్, సారంగ్ ఏరోబాటిక్, రఫేల్. రైట్ ఆన్సర్ సారంగ్ ఏరోబాటిక్. సింగపూర్ ఎయిర్ షోలో సారంగ్ ఏరోబాటిక్ అనేటువంటి భారత వైమానిక దళ బృందం పాల్గొంది. 2026 గ్రామీ అవార్డు ఆడియో బుక్ విభాగం విజేత ఎవరు? దలైలామా, బరాక్ ఒబామా, జెకే రౌలింగ్, రస్కిన్ బాండ్. రైట్ ఆన్సర్ దలైలామా. 2026 గ్రామీ అవార్డు ఆడియో బుక్ విభాగం విజేత దలైలామా. చరీదండ్ అభయారణ్యం రామ్సార్ సైట్ ఏ రాష్ట్రంలో ఉంది? రాజస్థాన్, హర్యానా, మధ్యప్రదేశ్, గుజరాత్. రైట్ ఆన్సర్ గుజరాత్. చరీదండ్ అభయారణ్యం రామ్సార్ సైట్ గుజరాత్ రాష్ట్రంలో ఉంది. 2026-27 బడ్జెట్లో రక్షణ మంత్రిత్వ శాఖకు అందిన అత్యధిక మొత్తం ఎంత? 6.2 లక్షల కోట్లు, 5.9, 7.858. రైట్ ఆన్సర్ 7.85 లక్షల కోట్లు. 2026-27 బడ్జెట్లో రక్షణ మంత్రిత్వ శాఖకు అందిన అత్యధిక మొత్తం 7.85 లక్షల కోట్లు. సునేత్రా పవార్ ఏ రాష్ట్రానికి తొలి మహిళా ఉప ముఖ్యమంత్రిగా అయ్యారు? గోవా, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర. రైట్ ఆన్సర్ బి. సునేత్రా పవార్ మహారాష్ట్ర రాష్ట్రానికి మొదటి మహిళా ఉప ముఖ్యమంత్రి అయ్యారు. పాట్నా పక్షి సంరక్షణ కేంద్రం రామ్సార్ వెట్లాండ్ ఏ రాష్ట్రంలో ఉంది? బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్. రైట్ ఆన్సర్ ఉత్తరప్రదేశ్. పాట్నా పక్షి సంరక్షణ కేంద్రం
రామ్సర్ వెట్లాండ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. భారత తీర రక్షక దళం యొక్క 50వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకున్నారు? జనవరి 1, జనవరి 15, ఫిబ్రవరి 1, మార్చి 1. రైట్ ఆన్సర్ ఫిబ్రవరి 1. భారత తీర రక్షక దళం యొక్క 50వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఫిబ్రవరి 1న జరుపుకున్నారు. 2026-27 బడ్జెట్లో ఆర్థిక వృద్ధికి ప్రధాన చోదక శక్తిగా దేనిని పేర్కొన్నారు? యువశక్తి, వ్యవసాయం, మూలధన వ్యయం, ఎగుమతులు. రైట్ ఆన్సర్ మూలధన వ్యయం. 2026-27 బడ్జెట్లో ఆర్థిక వృద్ధికి ప్రధాన చోదక శక్తిగా మూలధన వ్యయాన్ని పేర్కొన్నారు. 2026 ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేత ఎవరు? నొవాక్ జోకోవిచ్, జానిక్ సిన్నర్, కార్లోస్ అల్కరాజ్, డానియల్ మెద్వెదేవ్. రైట్ ఆన్సర్ కార్లోస్ అల్కరాజ్. 2026 ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేత కార్లోస్ అల్కరాజ్. దేశపు మొట్టమొదటి ఎల్ఎన్జి డీజిల్ ద్వంద్వ ఇంధన రైలు ఎక్కడ తన కార్యకలాపాలను ప్రారంభించింది? గాంధీనగర్, ముంబై, సబర్మతి, వారణాసి. రైట్ ఆన్సర్ సబర్మతి. దేశంలో మొట్టమొదటి ఎల్ఎన్జి డీజిల్ ద్వంద్వ ఇంధన రైలు సబర్మతిలో పనిచేయడం ప్రారంభించింది. యూరోపియన్ యూనియన్ ఏ దేశ సైనిక దళాన్ని ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది? రష్యా, పాకిస్తాన్, ఇరాన్, సిరియా. రైట్ ఆన్సర్ ఇరాన్ సి. యూరోపియన్ యూనియన్ ఇరాన్ దేశ సైనిక దళాన్ని ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. 2026 జనవరి 30న గాంధీజీ ఏ వర్ధంతి వచ్చింది? 75, 80, 72, 78. రైట్ ఆన్సర్ 78. 2026 జనవరి 30న గాంధీజీ యొక్క 78వ వర్ధంతి జరుపుకుంటారు. 2026 గణతంత్ర దినోత్సవం నాడు ఉత్తమ శకటం అవార్డును ఎవరు గెలుచుకున్నారు? ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, గుజరాత్. రైట్ ఆన్సర్ మహారాష్ట్ర. 2026 గణతంత్ర దినోత్సవం నాడు ఉత్తమ శకటం అవార్డును మహారాష్ట్ర గెలుచుకున్నారు. 2025-26 ఆర్థిక సర్వే ప్రకారం 2026 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి అంచనా ఎంత? 7%, 6.8%, 8.2%, 7.4%. రైట్ ఆన్సర్ 7.4%. 2025-26 ఆర్థిక సర్వే ప్రకారం 2026 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి అంచనా 7.4%గా ఉంది. భారతదేశపు మొట్టమొదటి ఏఐ ఆధారిత విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది? హైదరాబాద్, బెంగళూరు, మీరట్, నోయిడా. రైట్ ఆన్సర్ మీరట్. భారతదేశపు మొట్టమొదటి ఏఐ ఆధారిత విశ్వవిద్యాలయం మీరట్లో ఉంది. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా నామినేట్ చేయబడిన లివింగ్ రూట్ బ్రిడ్జ్ ఎక్కడ ఉంది? సిక్కిం, అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్. రైట్ ఆన్సర్ మేఘాలయ. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా నామినేట్ చేయబడిన లివింగ్ రూట్ బ్రిడ్జ్ మేఘాలయలో ఉంది. ఆస్తి పన్ను కోసం సమర్థ్ పోర్టల్ను స్వీకరించిన మొదటి జిల్లా ఏది? రాయ్పూర్, బస్తర్, ధమ్తరి, దుర్గ్. రైట్ ఆన్సర్ ధమ్తరి. ఆస్తి పన్ను కోసం సమర్థ్ పోర్టల్ను స్వీకరించిన మొదటి జిల్లా ధమ్తరి. పురుషుల హాకీ ఇండియా లీగ్ 2026 టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఢిల్లీ వేవ్ రైడర్స్, పంజాబ్ వారియర్స్, కళింగ లాన్సర్స్, రాంచీ రేస్. రైట్ ఆన్సర్ కళింగ లాన్సర్స్. పురుషుల హాకీ ఇండియా లీగ్ 2026 టైటిల్ను కళింగ లాన్సర్స్ గెలుచుకున్నారు. నమో లక్ష్మి యోజన ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి స్కీమ్? మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్. రైట్ ఆన్సర్ గుజరాత్. నమో లక్ష్మి యోజన గుజరాత్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక పథకం. కేరళ ఏ సూక్ష్మజీవిని తన రాష్ట్ర సూక్ష్మజీవిగా ప్రకటించింది? లాక్టోబాసిల్లస్ పెన్సిలిన్, బాసిల్లస్ సబ్టిలిస్ ఈస్ట్. రైట్ ఆన్సర్ బాసిల్లస్ సబ్టిలిస్. కేరళ బాసిల్లస్ సబ్టిలిస్ అనే సూక్ష్మజీవిని తన రాష్ట్ర సూక్ష్మజీవిగా ప్రకటించింది. భారతదేశంలో మొట్టమొదటి మెనోపాజ్ క్లినిక్ ఎక్కడ ప్రారంభించబడింది? తమిళనాడు, ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక. రైట్ ఆన్సర్ మహారాష్ట్ర. భారతదేశంలో మొట్టమొదటి మెనోపాజ్ క్లినిక్ మహారాష్ట్రలో ప్రారంభించబడింది.
ఏ రాష్ట్రం 2026ను వ్యవసాయ సంవత్సరంగా ప్రకటించింది? ఛత్తీస్గఢ్, పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్. రైట్ ఆన్సర్ మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ రాష్ట్రం 2026ను వ్యవసాయ సంవత్సరంగా ప్రకటించింది. వింగ్స్ ఇండియా 2026 ఏ రాష్ట్రంలో జరిగింది? ఛత్తీస్గఢ్, రాజస్థాన్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్. రైట్ ఆన్సర్ తెలంగాణ. వింగ్స్ ఇండియా 2026 తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. 2026లో 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఏ ఇతివృత్తంతో జరుపుకున్నారు? వందే మాతరం, 150 ఏళ్లు, అభివృద్ధి చెందిన భారతదేశం, నారీశక్తి, జన భాగీదారీ. రైట్ ఆన్సర్ వందే మాతరం 150 ఏళ్లు. 2026లో 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఏ ఇతివృత్తంతో జరుపుకున్నారు? వందే మాతరం 150 ఏళ్లు. కళారంగంలో మరణానంతరం పద్మవిభూషణ్ 2026 పురస్కారం ఎవరికి లభించింది? సతీష, పీయూష్ పాండే, శిబు సోరెన్, ధర్మేంద్ర సింగ్ డియోల్. రైట్ ఆన్సర్ ధర్మేంద్ర సింగ్ డియోల్. కళారంగంలో మరణానంతరం పద్మవిభూషణ్ 2026 పురస్కారం ధర్మేంద్ర సింగ్ డియోల్కు లభించింది. రైల్వే తన మొదటి హ్యూమనాయిడ్ రోబోట్ ఏఎస్సి అర్జున్ను ఎక్కడ మోహరించింది? ముంబై, విశాఖపట్నం, న్యూఢిల్లీ, బెంగళూరు. రైట్ ఆన్సర్ విశాఖపట్నం. రైల్వే తన మొదటి హ్యూమనాయిడ్ రోబోట్ ఏఎస్సి అర్జున్ను విశాఖపట్నంలో మోహరించింది. 2026 టీ20 ప్రపంచ కప్లో బంగ్లాదేశ్ స్థానంలో ఐసీసీ ఏ దేశాన్ని చేర్చింది? స్కాట్లాండ్, నేపాల్, యుఏఈ, నెదర్లాండ్. రైట్ ఆన్సర్ స్కాట్లాండ్. 2026 టీ20 ప్రపంచ కప్లో బంగ్లాదేశ్ స్థానంలో ఐసీసీ స్కాట్లాండ్ దేశాన్ని చేర్చింది. 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అశోక చక్రాను ఎవరికి ప్రదానం చేశారు? నీరజ్ చోప్రా, గగన్ నారంగ్, శుభాంశు శుక్లా, అభినవ్ బింద్రా. రైట్ ఆన్సర్ శుభాంశు శుక్లా. 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అశోక్ చక్రాను శుభాంశు శుక్లాకి ప్రదానం చేశారు. మావోయిస్టులకు వ్యతిరేకంగా ఆపరేషన్ మెగాబూను ఏ రాష్ట్రంలో నిర్వహించబడింది? ఛత్తీస్గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, జార్ఖండ్. రైట్ ఆన్సర్ జార్ఖండ్. మావోయిస్టులకు వ్యతిరేకంగా ఆపరేషన్ మెగాబూను జార్ఖండ్ రాష్ట్రంలో నిర్వహించబడింది. 2026 గణతంత్ర దినోత్సవ పరేడ్లో యూరోపియన్ యూనియన్ బృందానికి ఎవరు నాయకత్వం వహించారు? కల్నల్ ఫ్రెడరిక్ సైమన్ స్ప్రిట్, ఇమ్మాన్యుయల్ మాక్రాన్, ఉర్సులా వాన్ డెర్ లేయన్, ఆంటోనియో కోస్టా. రైట్ ఆన్సర్ కల్నల్ ఫ్రెడరిక్ సైమన్ స్ప్రిట్. 2026 గణతంత్ర దినోత్సవ పరేడ్లో యూరోపియన్ యూనియన్ బృందానికి కల్నల్ ఫ్రెడరిక్ సైమన్ స్ప్రిట్ నాయకత్వం వహించారు. 49వ అంతర్జాతీయ కోల్కతా పుస్తక ప్రదర్శన ఫోకస్ కంట్రీగా ఏ దేశాన్ని ఎంపిక చేశారు? స్పెయిన్, ఫ్రాన్స్, అర్జెంటీనా, జర్మనీ. రైట్ ఆన్సర్ అర్జెంటీనా. 49వ అంతర్జాతీయ కోల్కతా పుస్తక ప్రదర్శనలో అర్జెంటీనా దేశాన్ని ఫోకస్ కంట్రీగా ఎంపిక చేశారు. 2026లో ఎంతమంది మహిళలకు పద్మ అవార్డులు ప్రదానం చేశారు? 25, 19, 30, 15. రైట్ ఆన్సర్ 19. 2026లో 19 మంది మహిళలకు పద్మ అవార్డులు ప్రదానం చేశారు.